నమస్తే. మనతో కాపు ఉద్యమ నేత, గతంలో రాష్ట్ర యువ కాపు నాడు అధ్యక్షులుగా పనిచేసి అనేక ఉద్యమాల్లో, కాపు ఉద్యమాల్లో యాక్టివ్గా ఉంటూ సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న వ్యక్తి సోదరులు వేల్పూరి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వంగవీటి రంగా గారి పేరు మీద కృష్ణా జిల్లాకి నామకరణం చేయాలని జిల్లా సాధన సమితి, జిల్లా సాధన అనే లక్ష్యాలతో ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు. వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని ప్రధానంగా ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ పరిస్థితుల్లో జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు సాధ్యమవుతుందా, వారిని స్మరించుకునే పరిస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా రాదా అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మీరు కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి అనేది మనం ఈ బ్రోచర్ ఇచ్చారు. ఇది నేను చూశాను వేరే కొన్ని ప్రదేశాల్లో కూడా, పెద్దల దగ్గర ఈ వారంలోనే ఇటువంటి చూశాను నేను. ఆప్త సభల్లో కూడా, గ్లోబల్ గా పెట్టిన సమావేశాల్లో కూడా నేను దీనికి సంబంధించిన చూశాను నేను. అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా గారి పేరు పెట్టాలనే ఒక ఉద్యమాన్ని మీరు చేపట్టడం ఏ విధంగా చూడాలి? వంగవీటి మోహన్ రంగా గారు ఒక మహానాయకుడు, బహుజన్ నాయకుడు అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారు. బలహీన వర్గాల కోసం, దళితుల కోసం ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేయటం, ఇళ్ల పట్టాల కోసం, అదే ఆమరణ నిరాహారదీక్షలో ఆయన హత్య చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. హత్య కూడా BBC న్యూస్ స్థాయికి కూడా వెళ్ళి, అంటే ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడా కూడా ఒక వ్యక్తి, అంటే ఒక శక్తి అని చెప్పుకోవాలి వంగవీటి మోహన్ రంగా గారు. హత్య జరిగిన తర్వాత ఇన్ని రోజులు, దగ్గరగా 40 రోజులు కర్ఫ్యూ ఉంటాము. మరి అంటే ప్రజల యొక్క కోట్లాది మందికి ఒక ఆయన్ని ఒక అభిమానించే నాయకుడు అనే కాకుండా ఒక దేవుడిగా చూసేటువంటి పరిస్థితి ఉందన్నమాట. వాస్తవంగా జిల్లాకి పెట్టాలి అనేది గతం నుంచి కూడా మేము ప్రభుత్వాలను అడగటం అయిన జరిగింది. హైదరాబాద్లో కానీ, అదేవిధంగా మంగళగిరిలో కానీ నిరాహారదీక్ష కూడా చేయటం జరిగింది. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే అప్పుడు జిల్లాలు కొత్త ఏర్పాటు చేయటం లేదా జిల్లాలకు పేర్లు పెడతాం, ఆ ప్రక్రియ అప్పుడేం జరగలేదు. అయితే మేమైతే వాళ్ళ నోటీసులు తీసుకెళ్ళటం, పెట్టాలి. రంగా గారనే కాదు, దామోదర్ సంజయ్ గారు ఉన్నారు, ఆయన AICCకి, అంటే విభజన జిల్లాలు జరిగిన తర్వాత కొన్ని జిల్లాలకి అంబేద్కర్ గారి జిల్లా అని లేకపోతే ఇంకోటని రకరకాల నామకరణం చేసుకుంటూ జరిగింది అనేది. కానీ మరి ఇంత పెద్ద నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని విస్మరించడానికి గల కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి అనుకూలమైన వర్గాల కోసం నామకరణ జరిగే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మీరే అన్నారు గతంలో తెలుగుదేశం ఉంది లేకపోతే వైసీపీ ఉంది అనే ప్రస్తావన చేశారు. అంటే ఏ పార్టీ ఉన్నా స్వర్గీయ వంగవీటి రంగా గారిని మనం స్మరించుకోలేకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు గల కారణం ఏంటి? అంటే రంగా గారు వర్ధంతి, జయంతి అన్ని రాజకీయ పార్టీలు చేసింది. తెలుగుదేశం చేసింది, బీజేపీ చేసింది, జనసేన పార్టీ చేసింది, అదే విధంగా వైసీపీ చేసింది. నేను అనేది ఇప్పుడు గౌరవం అంటే అదే చెప్తున్నా, నేను ఆ మాటకు వస్తున్నాను. అంటే ఆయన ఓటు బ్యాంక్ ఉంది, కోట్లాది మంది ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు ప్రేమతో చేశారని నేను చెప్పట్లేదు అన్నమాట, రాజకీయ అవసరం కోసం చేశారనేది చాలా స్పష్టంగా అవుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిల్లాలకు పేర్లు పెట్టేటప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని కొన్ని లక్షల మంది అడగటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వేరే పేర్లు పెట్టారు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా పెట్టారు. రాజకీయ ప్రత్యర్థి ఎన్టీ రామారావు గారు వాస్తవంగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజకీయ అంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా
ఇచ్చేయాలో ఆ విధంగా అణచివేయాలో చేశారన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తిగా దాన్ని ఇది చేశారు. మరి అలాంటి నాయకుడి పేరు కూడా పెట్టారు. కానీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ప్రోత్సాహంతో కోస్తా జిల్లాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక నాయకుడిగా ఎదిగాడు, రాష్ట్ర స్థాయి నాయకుడిగా రాయలసీమ నుంచి వచ్చి ఎదిగారు. తర్వాత మరి ఆయన పేరు పెట్టకుండా కేవలం అక్కడ ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, రంగా గారి పేరు పెడితే చిరస్థాయిగా ఉండిపోతుంది 1000 సంవత్సరాలు, ఈ సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ది అనేది ఒకటి మైండ్లో పెట్టుకుని ఈ వర్గాలకు మన రాజకీయ ప్రోత్సాహంగానే ఒక గుర్తింపు కానీ ఇవ్వకూడదు అనేటువంటిది ఒక కుట్ర చేయటం అనేది చాలా స్పష్టంగా కనపడింది అనమాట. లేకపోతే డెఫినెట్గా వంగవీటి మోహన్ రంగా పేరే పెట్టాలి. ఎందుకంటే రాజకీయ పరంగా చూసుకున్నా, మీరు ఓటు బ్యాంక్ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కూడా వంగవీటి మోహన్ రంగాకి రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు పార్టీలో కలిసి పనిచేయటం, మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండటం, ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. అంటే కొండంత అండగా కోస్తా జిల్లాలో రంగా గారు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యం, దాంట్లో ఏ విధమైన లేదు. కానీ పేరు విషయం వచ్చేసరికి మరి రాజశేఖర రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వచ్చినా ఇప్పుడు మీరు రంగా గారికి నామకరణ పేరు చేయాలనేది ఒకటి, కృష్ణా జిల్లాకి పెట్టాలనే దాని మీద మీరు వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని ఒక డిమాండ్ దాని మీద తెచ్చారు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? పెట్టాలనేది ఈ మధ్యనే రీసెంట్ గా స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఒక అన్ని మండల ఎంఆర్ఓస్కి, కలెక్టర్ గారికి, అక్కడ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికి కూడా ఇవ్వాలి. ఇవ్వటానికి ఒక 2-3 రోజుల్లోనే ఆ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎంఆర్ఓల దగ్గర నుంచి మీరే వ్యక్తిగతంగా వెళ్తారా లేదంటే జిల్లాల్లో ఉండే నాయకత్వం తోటి? అన్ని జిల్లాలు అంటే తెలంగాణ, ఆంధ్ర కాదు. రంగా గారు ఒక మహానాయకుడు, ఆయన కేవలం ఒక జిల్లాకు పరిమితమైన వ్యక్తి కాదు. నేను అనేది రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మీ రాష్ట్ర కమిటీ మీరు ఏదైతే సాధన సమితి పెట్టిందో మీ నాయకత్వంలో ఉండే వాళ్ళు తీసుకెళ్ళిస్తారా లేదంటే ఆయా జిల్లాల్లో ఉండే ముఖ్యుల ద్వారా ఇప్పిస్తారా అనేది? అంటే అన్ని సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలు అని కాదు, కాపుల్లో ప్రముఖులు ఎవరున్నారో, అదే బలహీన వర్గాల్లో ప్రముఖులు ఎవరున్నారో, దళితుల్లో ప్రముఖులు ఎవరున్నారో, ముస్లిం సామాజిక వర్గంలో ప్రముఖులు ఎవరు, ఎందుకంటే ఈయన అందరూ నాయకుడు, కేవలం ఒక్క సామాజిక వర్గానికి నాయకుడు కాదు. సామాజిక ఉద్యమ పరంగా అందరికీ ఆయన అండగా ఉన్నటువంటి విషయం అందరిని కూడా కలుపుకునే మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా అందరు నాయకులు ఉంటారు. కేవలం ఒక సంఘానికి సంబంధించిందో, ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు. ఇది అందరినీ కలుపుకొని ముఖ్యమంత్రిని, మంత్రుల్ని కలుస్తాం, ఎమ్మెల్యేని కలుస్తాము. ఇది 100% పెట్టాలి రంగా గారిది. అదేవిధంగా మేము సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ గా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకునేది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఒక సామాజిక ఉద్యమాలు చేశాము. కాపులు పెద్దన్న పాత్ర ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ. ఉద్యమాలు చేశారు మీరు అంటే ముఖ్యమైన 2 నేను కాపులను బీసీల్లో చేర్చాలనే దాని మీద కుప్పం నుంచి పులివెందుల, తడ నుంచి ఇచ్చాపురం వరకు ఒక 1520 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా కావల్లో మనం ఆమన్ నిరాధ్యక్ష బీసీలో చేర్చాలి, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అనే దాని మీద కూడా అక్కడ నిరాహాధ్యక్ష చేయటం జరిగింది. తర్వాత కావల్లోనే, నెల్లూరు జిల్లాలోనే శిరోముండం అన్ని సామాజిక వర్గాలతో కలిపి కాపు సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్స్ చేయాలనే దాని మీద అన్ని సామాజిక వర్గాలతో కలిపి కావల్లో కూడా మేము రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2007లో, అప్పుడు శిరోముండం చేసుకోవటం జరిగింది. 2006లోనేమో పాదయాత్ర చేశాము, ఆమన్ నిరాధ్యక్ష చేశాం. తర్వాత విజయవాడ నుంచి మా ఢిల్లీ వరకు జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు మిర్యాల వెంకటరావు చెప్పినట్టుగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన 2006లో చెప్పారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పెద్దన్న పాత్ర పోషించడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం రావటంలో కూడా కాపులు పెద్దన్న పాత్ర అనేది చాలా స్పష్టంగా ఉందన్నమాట. అయితే ప్రభుత్వానికి ఎవరు వచ్చినా కూడా మన వంతుగా మనం ప్రయత్నం చేస్తేనే ఏ సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుంది. పెద్దన్న పాత్ర పోషించారు కదా కాపులు, అదేనా మీరు చెప్పేది? 100%. అంటే కాపులే గెలిపించారు కూటమి 100%. కాపులు గెలిపించడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మరి కాపులకి అన్యాయం జరుగుతుంది అనేది చాలా ప్రధానమైన విమర్శ కొనసాగుతా ఉంది. దాని మీద మీరు జనసేనకి సన్నిహితులాగానో లేకపోతే
కూటమి సన్నిహితిలో కాకుండా కాపులకి నిజంగానే అన్యాయం జరుగుతుందా అనేది మీరు ఒకసారి స్పందించండి. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ముఖ్యంగా జిల్లాల్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఇష్యూ అనండి, లేదా అధికారుల పోస్టింగ్లో కానివ్వండి, కీలకమైన వాటిల్లో కాపులను విస్మరిస్తున్నారు అనేది అటువంటి ఒక మెసేజ్ అయితే వచ్చింది. అది మేము కూడా కన్సర్న్ మంత్రులకి అదేవిధంగా ప్రభుత్వానికి ఆ మెసేజ్ అయితే మటుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇది జరగటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించి అన్ని రకాలుగా మా ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. దీంట్లో నష్టం అంటే ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఇప్పుడు ప్రభుత్వానికి నష్టం అంటే మళ్ళీ ఎన్నికలు ఉన్నప్పుడే కదా. అంటే ప్రభుత్వం మీద ఎప్పుడైతే ఒక మంచి అభిప్రాయం లేదో ఆటోమేటిక్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది, మెసేజ్ వెళ్తుంది అనమాట. అంటే కేవలం ఎన్నికలనే కాదు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రజల్లో ఆ విధంగా వ్యతిరేకమైన భావాలు రావటం అనేది కరెక్ట్ కాదు. అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపులు ఏవైతే ఇవాళ ఇంపార్టెంట్ రోల్లో మొన్న ఎన్నికలు గెలవటానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వమని మేము అడుగుతున్నాం. మీరు ఏదైతే కాపు కార్పొరేషన్ అన్నారు, ఆ కాపు కార్పొరేషన్ కూడా వెంటనే డైరెక్టర్స్ ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లు వేశారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ వేశారు, డైరెక్టర్స్ వేయండి, అదే విధంగా నిధులు కొంత రిలీజ్ చేసామన్నారు. అంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఏదో కంటిన్యూల కోసం తుడుపు కోసం చేసినటువంటి పరిస్థితి ఉండేదని కూడా మనం చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇవాళ రంగా గారి యొక్క జిల్లాకి ఆయన పేరు అనేది కాకుండా ఇతర వ్యక్తుల్లో కూడా అంటే సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి సంస్థ కాపునాడు అనేది అందరికీ తెలుసు అన్నమాట. దాంట్లో భాగంగానే మేము దామోదరం సంజీవ్ గారి పేరు పెట్టాలి. ఆయన దళిత నాయకుడు, భారతదేశంలో అంతకు మించినటువంటి మరి నీతికి నిజాయితీకి మారు పేరు ఉన్న నాయకుడు ఎవరు లేరు. ఆయన 2 ముఖ్యమంత్రిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశాడు, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడిగా చేశారు. ఆయన పేరు అడుగుతున్నాం మన కర్నూలుకి. అదేవిధంగా సర్దార్ గౌట్ లక్ష్మణ్ గౌడ్ గారు మరి బీసీ నాయకుడు, మరి సర్దార్ అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతుల్లో ఉండే స్వాతంత్ర సమరయోధుడు, ఆయన పేరు. అదేవిధంగా గుర్రం జాషువా గారు, ఆయన కూడా మరి దళిత కవి అనే కాకుండా కవి కోకిలగా ఉండి మరి అంటే ఒక ప్రముఖ నాయకులు. ఏ సామాజిక వర్గం అయినా, అది కాపు సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గమా, దళిత సామాజిక వర్గం అనే కాదు, అంటే పాలక పార్టీలు కేవలం వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు మాత్రమే పెట్టుకుంటున్నారు. 95% ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాల పేర్లను విస్మరిస్తున్నారు. అంటే పాలక పార్టీలో నాయకుల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా వాళ్ళని అంటే వాస్తవంగా జిల్లాలకు కానీ ఒక ఇన్స్టిట్యూషన్కి కానీ పేర్లు పెట్టాలంటే డెఫినెట్ గా దాంట్లో ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఉండాలి, త్యాగం ఉండాలి, అవన్నీ కూడా ప్రజలకు సేవ చేసినట్టు పరిస్థితులు ఉండాలి. అవి లేకపోయినా కూడా మరి రాజకీయ పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఆయా బంధువులకి, ఆయా సామాజిక వర్గాలకి ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళ పాలక పక్షానికి ఉన్నటువంటి సామాజిక వర్గం అని చెప్పండి, మీరు కులమని చెప్పండి, వాళ్ళ పేర్లు మాత్రమే పెడుతున్నారు. ఇతర సామాజిక వర్గాల్లో ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నా, వాళ్ళు ఎంత ప్రజల కోసం త్యాగం చేసి ప్రాణాలను సైతం తునప్రాయంగా ప్రజల కోసం త్యాగం చేసినా కూడా వారి పేర్లు పెడతలేదని మనం చూస్తున్నాం అనమాట. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మన పురంధేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షురాలు గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా కోరుతాము. ప్రజలు కూడా అందరూ కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రంగా గారి పేరు పెట్టాలి, అదేవిధంగా దామోదరం సంజయ్ గారికి కూడా అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా చెప్తున్నారు అన్నమాట. అందరినీ కలుపుకుని వెళ్తాం. ఒక సామాజిక వర్గం అన్నాం, ఒక కమిటీ అనేది లేదు. ఎవరు వస్తే వాళ్ళందరూ మేము కూడా అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లాకు స్వర్గీయ వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు సోదరులు వేల్పూరి శ్రీనివాసరావు గారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని మండల కేంద్ర స్థాయి నుంచి కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం. దీన్ని ఒక్క కాపు వర్గాన్ని నుంచి, ఒక్క కాపు కులాన్ని నుంచే కాకుండా అణగారిన వర్గాలన్నింటినీ నిజ సమాజంలో ఉన్న కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల ద్వారా కూడా ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమం కొనసాగించి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో పాటుగా ఇంకా పెద్దల పేర్లు కూడా అన్ని సామాజిక వర్గాలు ఉండే విధంగా కృషి చేయాలని చెప్పి ఆ డిమాండ్లతోటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా జనసేన అధినేత దృష్టికి, బీజేపీ అధినేతల దృష్టికి తీసుకెళ్లి తమ డిమాండ్లను సాధించే క్రమంలో అనేక ఉద్యమాలని అనేక రూపాల ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సోదరులు
వేల్పూరి శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు. వారి ఈ కార్యక్రమంలో పాల్గొని మనతో సమయం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.